గొప్ప జీవితం అంటే ఏమిటి అంటే సుఖంగా బ్రతకడం కాదు, ధర్మంగా బ్రతకడం. ఇది తెలుసుకోవాల్సినది. భారతం గాని రామాయణం గాని ప్రపంచానికి అందిస్తున్న గొప్ప సందేశం ఏంటంటే గొప్ప జీవితం అనగా సుఖజీవనం కాదు, ధర్మ జీవనము. ఇదే మార్కండేయుడు మాటల సార్. నిజానికడే కథేమీ లేదండి, మహాత్ముని మహర్షి యొక్క ఉపదేశం ఉంది. సాధారణ మన లోకంలో ఏమనుకుంటాం, మన పిల్లలు ఎదగాలి అన్నప్పుడు బాగా సంపాదించాలి, బాగా ఆస్తిపాస్తులు తెచ్చుకోవాలి, ఇదే అనుకుంటాం. కానీ నిజమైన తల్లిదండ్రులైతే మా పిల్లవాడు ధర్మబుద్ధి కలిగి ఉండాలి అని కోరుకోవాలి. ఎందుకంటే ధర్మము ద్వారానే అర్థము కామము సంపాదించాలి, సంపాదించగలం. అలాంటి ధర్మాన్ని మీరు ఎందుకు సేవించరు, ఇది చెప్పాడు ఇక్కడ. లోకల్లో మన పురుషార్థాల్లో ధర్మ అర్థ కామములు, మోక్షం గురించి తర్వాత ఆలోచిద్దాం. మొదటి దానికే మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని. ఇంకా ధర్మం గురించే లేనప్పుడు మోక్షం గురించి ఎక్కడండి? ఇక్కడ అర్థకామాలు సంపాదించడానికి ప్రతివారం తాపత్రయపడుతున్నాం. ఇక్కడున్న పెద్దలు కూడా ఒక్కసారి ఆలోచించండి. మన పిల్లలు అర్థకామాలు సంపాదించితే చాలు అనుకున్న తల్లిదండ్రులే గాని మన పిల్లలు ధర్మం సంపాదించాలనుకున్న తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? అలాంటి తల్లిదండ్రులు ఉంటే ఆ తల్లిదండ్రులున్న దేశం పేరు భారతదేశం అనాలి. ఇక్కడ ధర్మం కావాలి, అది ప్రధానం. పిల్లలకు అది అందించేవా మనం? శూన్యం. ఇది ఆలోచించుకోవాలి.